కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్మార్ట్ మీటర్స్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వేయంగా జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చూడండి, మన వెనక ఆల్రెడీ స్మార్ట్ మీటర్లు అయితే ఇటు పక్క ఆల్రెడీ ఒక స్మార్ట్ మీటర్ బిగించారు. మళ్ళీ ఇంకో స్మార్ట్ మీటర్ బిగించడానికి మొత్తం కలెక్షన్ తీస్తున్నారు అనమాట. ప్రధానంగా అసలు ఏంటి స్మార్ట్ మీటర్, ఎలా పనిచేస్తుంది, ఏంటి అనేది మొత్తం మీకు వివరిస్తానమాట. అసలు స్మార్ట్ మీటర్ అంటే ఇదిగో చూడండి, క్లియర్ గా కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు మనం ఒక సెల్ ఫోన్ వాడతాం. సెల్ ఫోన్ వాడాలంటే మనము ఆ సెల్ ఫోన్ లో మాట్లాడాలన్నా, ఇంటర్నెట్ చూడాలన్నా ఎలాగైతే రీఛార్జ్ చేసుకుంటామో, అదేవిధంగా ఇంట్లో డిష్ టీవీ చూస్తాం కదా, ఎలాగైతే రీఛార్జ్ చేసుకుంటామో అదే విధంగా ఈ స్మార్ట్ మీటర్ కూడా రీఛార్జ్ చేసుకోవాలి. అంతేగాని ఇది వరకు లాగా మనం ఏదో కరెంటు బిల్లు నెలకు పోయి కట్టడాలు ఇంకేముండవు. ఆ రోజులన్నీ పోయినాయి అని చెప్పుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇక్కడ మీరు పర్టికులర్ గా చూస్తే ఇది వచ్చి వ్యాను సెల్యులార్ అనమాట. వ్యాన్ నెంబరు, తర్వాత వచ్చి ఐఎంఈఐ నెంబర్ కూడా ఉందన్నమాట. చూడండి, అంటే ఈ మొత్తం దీంట్లో ఆల్రెడీ సిమ్ అయితే ఉంది. ఇది ఒక స్మార్ట్ మీటర్ అనమాట. ఇక్కడైతే ఈ యొక్క ప్లేస్ లో అయితే మనకి రీడింగ్ అంతా కనిపిస్తుంది. ఇది అదాని గ్రూప్ వారు అయితే చేపట్టడం జరిగింది మొత్తం ఎంటైర్ కంట్రీలో. అదనమాట, ఇక్కడ నుంచి ఎవరైనా ఇంట్లో కరెంటు వాడుకోవాలన్నా ప్రస్తుతానికైతే ఈ యొక్క ప్రాజెక్టు మొట్టమొదటిగా గవర్నమెంట్ కార్యాలయాల్లో చేపట్టారు. తర్వాత వచ్చేసి కమర్షియల్ ఎక్కడైతే షాపులు ఉంటాయో వాటికైతే స్మార్ట్ మీటర్లు అయితే బిగిస్తున్నారు. అతి త్వరలో, ఇంకెన్నో రోజుల్లో లేదు, అతి త్వరలో మన గృహాలకు కూడా ఈ యొక్క స్మార్ట్ మీటర్లు అయితే రాబోతున్నాయి అనమాట. ఇప్పటికైనా దీని మీద వినియోగదారులు అయితే పెద్ద ఎత్తున అయితే నిరసన అయితే చేపడుతున్నారు. ఎందుకంటే కొంతమంది పేదవారు ఉంటారు, మధ్యతరగతి వారు ఉంటారు. వాళ్ళు సెల్ రీఛార్జ్ చేసినట్టుగా చేసుకొని అసలు ఎంత కరెంటు వాడతామో తెలియకుండా దాని ఇష్టం వచ్చినట్టుగా అయిపోతుందని కూడా ఆవేదన చెందుతున్నారు వినియోగదారులు. ప్రధానంగా ఈ స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత వినియోగదారులకు అయితే ఒక యాప్ అయితే ప్రొవైడ్ చేస్తారంట. ఆ యాప్ లో నుంచి మనము ఈ రోజు వారీగా ఎంత కరెంటు కాల్చుకున్నాము, అంతేకాకుండా మన యొక్క గృహాలలో అంటే ఫ్యాన్ కి ఎంత కాలింది, ఏసీకి ఎంత కాలింది, తర్వాత గ్రైండర్ కి ఎంత కాలింది, ఐరన్ బాక్స్ వాడితే ఎంత కాలింది అనేది కూడా మనమైతే తెలుసుకోవచ్చు అంట. మొత్తం మన గృహంలో రోజువారీ ఎంత పవర్ అయితే మనం కాల్చుకున్నాం, ఏ వస్తువులకి ఎంత కాలింది, అంటే ఫ్యాను, వీటికి వాషింగ్ మిషన్ కి ఎంత కాలింది అనేది కూడా మొత్తం క్లియర్ గా మనకు ఆ యొక్క యాప్లో అయితే తెలిసిపోతుందంట డేటా. మొత్తం వీళ్ళు స్మార్ట్ మీటర్స్ బిగించే వాళ్ళు అయితే మనకైతే చెప్పడం జరిగింది. ఇదైతే ఇంతవరకు అయితే బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే, మన గృహంలో పొరపాటున ఏమన్నా కరెంటు కానీ సప్లై ఆగిపోతే మనమేమి ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళకి ఆల్రెడీ అక్కడ సిగ్నల్స్ వెళ్ళిపోతాయంట. వాళ్ళు వచ్చి అసలు ఏమైంది ఏంటి అనేది కూడా మొత్తం చెక్ చేస్తారు. వాళ్ళే చెప్పడం జరిగింది, టెక్నీషియన్స్ మనకి. ఇది ప్రధానంగా చూస్తే ఒక రకంగా ఉపయోగకరంగానే ఉంది వినియోగదారుడికి. ఇంకొక రకంగా చూస్తే చాలా అయితే అనుమానాలు అయితే రేగుతున్నాయి వినియోగదారులకి. ఈ స్మార్ట్ మీటర్స్ గృహాలలో వినియోగించుకునేటప్పుడు చాలా లోపాలు అయితే ఉన్నాయని మనకైతే తెలుస్తుంది క్లియర్ గా. టెక్నీషియన్స్ వాళ్ళ యొక్క మాటల్లో కూడా మనం విన్నాం అనమాట. ఎలాగంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో 2 ఏసీలు ఉన్నాయంటే మనం కామన్ గా ఏసీలు కానీ ఏదైనా మన ఇంట్లో గృహ అవసరాల కొరకు మనం ఓన్లీ వన్ ఫేస్ మాత్రమే వాడతాం అనమాట. అలాంటప్పుడు మన ఇంట్లో 2 ఏసీలు ఉంటే, ఇప్పుడు పాత మీటర్లు ఉన్నప్పుడు 2 ఏసీలు ఉన్నా కానీ మన ఇంట్లో ఎటువంటి సమస్య లేకుండా పవర్ అయితే సప్లై అవుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క స్మార్ట్ మీటర్లు వచ్చినాక ఆ 2 ఏసీలు అయితే పనిచేయవు, అయితే సరిపోదంట. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల మనం అయితే అప్గ్రేడ్ అవ్వాలి. అంటే 2 కానీ 3 kV అయితే కంపల్సరీ తీసుకోవాలి. అలాంటప్పుడు ఏమవుతుంది, మనం 1 kVలో మనకు వచ్చే ఛార్జెస్, పవర్ బిల్లులు ఏదైతే ఉన్నాయో తక్కువ ఉంటాయి. అదే 3 kV తీసుకుంటే ఏమవుతుంది, ఛార్జెస్ పెరుగుతాయి. కొంచెం కమర్షియల్గా కూడా అవ్వచ్చు. అప్పుడు ఛార్జెస్ పెరగడం వల్ల ఏంటంటే వినియోగదారుడి మీద అధిక సంఖ్యలో భారం అయితే పడుతుంది. వీటి వల్ల ఉపయోగం ఎంత ఉందో వినియోగదారుడి యొక్క నడ్డి విరిచే కార్యక్రమం కూడా చాలా ఉందని చెప్పుకోవచ్చు. కనుక ఈ స్మార్ట్ మీటర్ల మీద సమగ్రంగా ప్రజలకైతే అవగాహన కల్పించి బిగించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.